అన్న చెప్పండి, మీరు ఇప్పటి వరకు మీరు పవర్ స్టార్ని చూడగానే ఎలా ఎగ్జైట్ అయ్యారో, తర్వాత లైఫ్ ఎలా మారిపోయింది, మీ లైఫ్ జర్నీ మొత్తం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ మీరందరూ కలిసి ఒకసారి బోన్ చేశారు పవర్ స్టార్తో అని విన్నాం. ఒకసారి ఆ స్టోరీని రివీల్ చేస్తారా? ఫస్ట్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కూర్చున్నాం. మేము ఇంటికి పిలిచినాగానే మేము అందరము సంతోషం. ఓ, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇంటికి పిలిచిండు. ఇంటికి పిలిచిన తర్వాత వెయిట్ చేస్తున్నాం సార్ గురించి. వెయిట్ గిట్ ఎక్కువ చేయించలేదు, ఒక 2-3 మినిట్స్లో బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత మేము సార్ని వేడి చేయించినాం. ఎందుకంటే మేమందరం గ్యాదర్ అయ్యి అంతమంది వచ్చేసరికి లేట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత సార్ వచ్చిండు. సార్ వచ్చిన తర్వాత ఏమో అందరు బాగురా అది అంటే బాగున్నాం సార్ అది అన్నాక నేను కూడా వెయిట్ చేస్తున్నా మీతో పాటు తిన్నికి అని చెప్పి నేను మీకోసం వెయిట్ చేస్తున్నా, తినడానికి కలిసి తిందాం అందరము అని వెయిట్ చేస్తున్నా అనగానే మేము షాక్ అయిపోయినాం. సార్ మా గురించి అన్నట్టు అనగా నడు ముందు భోజనం చేద్దామని చెప్పాను. చేసిన తర్వాత అందరు వెళ్ళి ప్లేట్స్ ఇట్లా తీసుకొని వెళ్తుంటే సార్ వచ్చి మాకు ప్లేట్స్ ఇచ్చిండు. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు సార్ వచ్చి ప్లేట్స్ ఇస్తుంటే ఇట్లా షాక్ అయిపోయినాం. సార్ ఇట్లా అంటే మీరు నాకు గెస్ట్ ఇవ్వాలా అని చెప్పి ప్లేట్స్ అందరికి ఇట్లా ఇస్తే దాని తర్వాత వేసుకొని తింటే మాకు సార్ వడ్డించాడు. వడ్డించిన తర్వాత అందరం ఇట్లా కూర్చొని ఇక తింటున్నాం. తినుకుంటా మాట్లాడుతున్నాం. ఎవరెవరు ఏం చేస్తారు, ఎట్లా వచ్చారు ఇండస్ట్రీకి, ఏం చేస్తారని. ధనరాజ్ అని ఒక ఆయన మా ఎంబటి చేసిన ఆయన అడుగుతుండు, నువ్వు పాలేస్తావు కదా, పొద్దున పాల ప్యాకెట్లు చేస్తావు కదా, చూస్తుంటానయ్యా నిన్ను అని అన్నాడు. అంటే ఆయన దృష్టి ఏంటంటే తక్కువ ఉన్నవాళ్ళు ఒక పాలు వేసేవాడిని ఆయనని గిట్ట గ్రహిస్తాడు సార్. ఆయన డీప్ ఆయన చూడడం, నువ్వు పాలేస్తావు కదా ఇక్కడ చూస్తుంటానయ్యా అని అన్నాను. అంటే వాళ్ళని గిట్ట మమ్మలను గుర్తించుకొని అట్లా మైండ్లో పెట్టుకున్నాను ఆయన. అట్లా సారు చెప్పు. ఇక సార్ గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ సరిపోతుంది. అలా ఉంటారు కాబట్టి ఆయన పవర్ స్టార్ అయ్యారు. పవర్ స్టార్ అంతే. అది పవర్ స్టార్. అప్పుడు మీతో ఏం మాట్లాడారు? పొల్లాచి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాకు పవన్ కళ్యాణ్ సారే ఆడిషన్ చేశారు. రూమ్లో పిలిచారు. మామూలుగా వెళ్ళాను. అంటే ఆయనతో బాగా క్లోజ్గా ఉంటాం. రైట్ రా, ఏం చేస్తావు అది కానీ మొత్తం అన్ని మాట్లాడుతుంటారు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటారు. ఇంట్లో మాట్లాడుతారు. ఆడిషన్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారిని పిలిపించి మళ్ళీ డైరెక్టర్ గారు హీరో గారు ఆడిషన్ చేశారు. ఆడిషన్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి మేము పొల్లాచి నుంచి హైదరాబాద్ వచ్చేసాం. వాళ్ళ మేనేజర్ గారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మామిడికాయలు బాక్స్ పంపించారు. మా అక్కడ గ్రీన్ బాక్స్ అక్కడికి కాలేజీలో ఉన్న ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేసి ఇలాగ హీరో గారు మామిడికాయలు పంపించారు రా అని చెప్పేసి, నేను కింద గ్రీన్ బాక్స్ అట్లా దగ్గర మా హౌస్, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి బాక్స్ ఇచ్చారన్నమాట. అది మొయ్యలే చాలా మామిడికాయలు, మినిమం ఒక 80 ఉంటాయి కాయలు. పవన్ కళ్యాణ్ తోటలో ఇవ్వండి అవి, అప్పుడు ఇంకా పండలేదు అవి పంపించారు. అవి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన 10 డేస్కి అప్పుడు పిలిచారన్నమాట డిన్నర్కి. పిలిచిన తర్వాత మేము ఎత్తుట అక్కడ స్పాట్లో స్పెండ్ చేయలేకపోయాను, ఎక్కువ మాట్లాడలేకపోయాను. అక్కడ మీరేం ఫీల్ అవ్వద్దు, మీతోటే భోజనం చేయాలని నాకు ఎంజాయ్ చేయాలనేసి ఉంది, రండి అని చెప్పేసి అన్నాను. పక్కన కూర్చుని ఆయనతో భోజనం చేస్తుంటే నాకు భోజనం మీద లేదు, ఆయన చూస్తూనే ఉన్నా. అక్కడ ఎలాగున్నావు, ఇక్కడ ఎలాగున్నావు, ఇలా వచ్చావు, ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి నాకు ఆయన చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. కానీ నాకు భోజనం తినాలనిపించలేదు. కాసేపు అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది, చూడలేము కదా. అదే కదా, భోజనం తర్వాత తినచ్చు, కానీ ఆయన చూడాలంటే మళ్ళీ కుదరదు అక్కడ ఆ సిచ్యువేషన్. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము అత్తారింటి దారేది ఆ సినిమాలో చేసాం. తర్వాత నేను 3 టైమ్స్ కలిసాను సార్ని, పర్సనల్ కలిసి మాట్లాడాను. చాలా హ్యాపీ. సాయిబాబా అన్న నువ్వు చెప్పు. గబ్బర్ సింగ్ అంతాసు చేసేటప్పుడు అందరూ ముందడెళ్ళి సాంగ్ చేస్తున్నారు. అది నాది 4వ సాంగ్ వచ్చింది. సార్ హరిశంకర్ గారు వచ్చారు. వచ్చి సాయి అందరు ముంగడ చేస్తున్నారు, నువ్వు ఆన్ని ఇలా చెయ్యి, నువ్వు సాంగ్ నీ కొట్టొకరు తిట్టొకరు ఆన్ని చేయి అన్నాడు. ఆయనతో నేను చేయలేను కదా, ఆన్నే ఉండి చేయాలని బాధపడ్డా. సరే ఆ సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే పవన్ సార్ పోయి మళ్ళీ వచ్చిండు ఏసీ బస్సు నుంచి. వచ్చి సాంగ్ ఓడి చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు. అక్కడ డైరెక్టర్ గారు దూరం ఉన్నాడు, పిలిచాడు ఆ డైరెక్టర్ని. పిలిచి ఈ సాంగ్ ఇలా చేసి ఈ ఇట్లా రౌండ్కి వెళ్ళి నేను చేస్తే ఓకేనంటే ఓకే సార్ అన్నాను. గబ్బర్ సింగ్ అంతాసుల్లో టీవీలో కూడా యాడ్ నాదే వేశారు. అలా గుర్తింపి పవన్ కళ్యాణ్ చాలా 2-3 సార్లు అక్కడక్కడ కలిశాను నేను. మన ఇక్కడ తెలుగుదేశం ఒక మీటింగ్ వచ్చాడు. ఆ మీటింగ్ వచ్చినప్పుడు కూడా 1000 మందిలో వచ్చి పక్కకే ఉన్నాను, ఏదో పలకరిస్తారో లేదో అనుకున్నాను. ఆడొచ్చి సాయాన్ని ఇట్లా గుద్దనికి వచ్చాడు. అలా గుర్తుపట్టేసి వీళ్ళందరూ వెళ్ళారు భోజనానికి. వెళ్ళినాక నేను లేట్ వెళ్ళినాను.
వెళ్ళి వీళ్ళందరూ నాకు ముగ్గురున్నర కాల్ చేసి పవన్ సార్ నన్ను అడుగుతుంది నేను ఆన్ ది వేలో వెళ్తున్నాను. నాకు ఆడికి వచ్చే 5-6 సార్లు కాల్ వచ్చింది. వెళ్ళి దమ్ము వాడికి అందరూ భోజనం చేస్తున్నారు, నేను ఒక్కటి చేయలేదు. ఆయన లేచి ఆయన చేతితో ప్లేట్ ఇచ్చిండు, ఆయనే భోజనం చేసిండు. ఆయన వేసి 2 మెతుకులు తిన్నా, మళ్ళీ వేసుకోలే కూడా నేను అన్నం. ఆ 2 మెతుకులే నాకు ఫుల్ కడుపు నిండిపోయింది. సేమ్ యాజ్ ఇట్ వాళ్ళ ఇంట్లోకి తోటలకి మాడిపండు ఒక 1 నెల రోజులు ఇంట్లో తినకుండా పెట్టాను. తినేసి మళ్ళీ పడేసేయాలి కదా. 1 నెల రోజుల తర్వాత ఒక్కొక్కటి తింటే పవన్ కళ్యాణ్ మనసు ఎంత తీయగానో ఆ పండు కూడా అట్లా తీయగా ఉంది. థ్యాంక్ యూ. సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం భోజనం అవి చేసుకున్న తర్వాత అందరికీ మామిడి పండ్లు ఇచ్చిండు, వాళ్ళ తోటలోవి మామిడి పండ్లు అని ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అంతకు ముందు రోజే మా పేర్లు అందరివి కలెక్ట్ చేసుకున్నాం. అసలు అవి ఇచ్చడం ఆయన పిలవడమే గొప్ప, మేము తినడమే గొప్ప. ఆ మామిడి పండ్లు ఇచ్చినా మాకు గొప్పనే. దాని మీద ఏం చేసిందంటే పేరున వి రెమ్సన్ ఈ సమ్మర్ ఈ మామిడికాయ అంటే ఇంగ్లీష్లో రాసిండే, అది ట్రాన్స్లేట్ చేసి అడిగితే దాని అర్థం అట్లా వచ్చింది. ఈ ఎండాకాలము నా మామిడి పండ్లు తిని మీరు అందరూ హ్యాపీగా ఉండి కూర్చున్నాం ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని రాసి వి రెమ్సన్ అని రాసి జిరాక్స్ అందరికీ పేరున ఆ జిరాక్స్లు ఇప్పటికీ లామినేషన్ చేసి ఇంట్లో పెట్టుకున్నాం మేము ఆ జిరాక్స్. అయితే పేరున అందరికీ ఎంతమంది అయితే పోయినామో అంతమంది పేర్లు ఆల్రెడీ ఫస్ట్ కలెక్ట్ చేసుకొని అది చేపించి ఇచ్చాడు. ఇంకా ఏం కావాలి మాకు, లైఫ్ సరిపోదా? లైఫ్ మొత్తానికి గిఫ్ట్ వచ్చేసింది. బస్ ఇప్పటికి మా ఇంట్లో అది ఉన్నది. గబ్బర్ సింగ్ సినిమాతో ఎంత ఫేమస్ అయ్యారో మీరంతా అందరికీ తెలుసు. అలాగే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ఆ సినిమా అందరికీ తెలుసు ఆ విషయం కూడా. అలాగే గబ్బర్ సింగ్ 2 రాబోతుంది, అందులో కూడా మీరు ఇలాగే నటించి ఎస్ ఉషా గబ్బర్ సింగ్తో మనల్ని ఎంత బాగా అలరించారో తెలుసు. అట్ ది సేమ్ టైం గబ్బర్ సింగ్ 2లో కూడా మీకు ఛాన్స్ వచ్చి ఇలాగే మమ్మల్ని అలరించాలని మేమందరం ఆశిస్తున్నాం. ఈ రోజు సంక్రాంతి, పవర్ స్టార్ దయ అంతా షూర్ పవర్ స్టార్ దయ అందరికీ ఉంటుంది. అందుకే ఆయన ఇప్పుడు గాడ్గా వచ్చాడు మన ముందుకి. సో ఫైనల్లీ సంక్రాంతి రోజున మమ్మల్ని బాగా అలరించారని మేము కూడా మీతో ఎంజాయ్ చేసాం బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్గా సంక్రాంతి విషెస్ అందరం కలిసి చెప్దామా? హలో మేడం, Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్.